భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. చామదుంపతో మనం మామూలుగా పులుసు పెడతాము, లేకపోతే ఫ్రై చేస్తాము. కానీ ఎప్పుడైనా చామదుంప కుర్మా ట్రై చేశారా? ఇది డాబాలో ఎక్కువగా చేస్తూ ఉంటారు. చపాతీలోకి, పుల్కాలోకి ఎప్పుడు నార్మల్గా చేసే కర్రీస్ కాకుండా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కమ్మగా కూడా ఉంటుంది. లేట్ చేయకుండా ఇది ఎలా రెడీ చేసేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం ముందుగా ఒక అర కేజీ చామదుంపలు తీసుకొని మట్టి అనేది లేకుండా శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో వేసుకొని తగినన్ని నీళ్లు పోసేసుకొని ఒక 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ప్రెషర్ అంతా పోయిన తర్వాత చామదుంపల పైన ఉన్న తోలు తీసేసుకొని ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా కట్ చేసేసుకోవాలి. చామదుంపల్ని మరి మెత్తగా ఉడికించుకోకూడదండి, చిదురైపోతాయి అన్నమాట మనం గ్రేవీలో వేసేటప్పుడు. ఇదే విధంగా అన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు గిన్నెలోకి ఈ చామదుంప ముక్కలు వేసుకొని పసుపు, ఉప్పు, కారం, అలాగే ధనియాలు, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలిపేసిన వీటిని ఒక పావు గంట పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక మనం పక్కన పెట్టేసుకున్న ఈ చామదుంప ముక్కల్ని వేసుకొని ఒక 2 నిమిషాలు కదిలించకుండా వదిలేసేయాలి. తర్వాత చిన్నగా నిదానంగా గెంటె పెట్టి కదుపుకుంటూ 2 వైపులా వేగే విధంగా ఒక 5 నిమిషాలు వేయించేసుకోవాలి. ఇలా వేయించేసుకోవడం వల్ల మన గ్రేవీలో వేయంగానే ముక్క అనేది చిదురైపోకుండా ఉంటుంది, అందుకని ఇలా వేయించేసుకోవడము. ఇలా వేగిన తర్వాత గిన్నెలో తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. ఇందులోకి జీలకర్ర, కొంచెం చెక్క, 2 లవంగాలు, కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసుకొని వేయించేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. బాగా మెత్తగా అయినా పేస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ విధంగా కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుందాము. ఇది కుర్మా కాబట్టి మనకి వెజిటేబుల్స్ అన్ని సాధ్యమైనంత సన్నగా కట్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే టమాటాలు మనకి ఈ విధంగా మెత్తగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ధనియాలు, జీలకర్ర పొడి, అలాగే కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం కారం వేసుకొని కలిపేసుకోవాలి. మనం ఆల్రెడీ చామదుంపల్లో కారము, ధనియాల పొడి అన్నీ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకొని గ్రేవీలో బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. కొంచెం ఇందులో నీళ్లు పోసేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించేసుకుందాము. మూత పెట్టేసి ఉడికించేసుకుంటే తొందరగా మనకు ఉడికిపోతుంది. ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత ఒకసారి కలిపేసుకుందాం. మళ్ళీ ఇందులోకి ఇప్పుడు పల్లీలు వేయించేసుకొని గ్రైండ్ చేసుకున్న పొడి వేసుకుందాము. ఈ పొడి వేయంగానే మంచి ఫ్లేవర్ వస్తుంది అసలుకి. ఇది వేయంగానే వెంటనే చిక్కపడిపోయింది కాబట్టి ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు పోసుకుందాము. అలాగే టేస్ట్లు అన్నీ బ్యాలెన్స్ అవడం కోసం షుగర్ వేసేసి కలిపేసుకుందాము. డాబా వాళ్ళు ఏంటంటే కంపల్సరీగా షుగర్ వేస్తారండి. షుగర్ వేస్తేనే టేస్ట్లు అన్నీ బ్యాలెన్స్ అయ్యి బాగా అన్ని ఫ్లేవర్స్ తెలుస్తాయి మనకి. కొంచెం నీళ్ళు పోసేసుకొని ఇందులోకి మనం ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న చామదుంప ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ వేసేసి కలిపేసుకుందాము. మనం ఆల్రెడీ చామదుంపలకి మసాలాలన్నీ వేసి పట్టించి వేయించాం కాబట్టి గ్రేవీలో వేసిన తర్వాత చప్పగా లేకుండా ఉంటాయి. ఒక 5 నిమిషాలు ఈ ముక్కలకి గ్రేవీ అంతా బాగా పట్టే విధంగా ఉడికించేసుకోవాలి. చూసారా చూడ్డానికి ఎంత బాగుందో. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు అనేది ఇక్కడ వేయటం వల్ల ఫ్లేవర్ బాగా తెలిసిద్ది. గ్రేవీ అనేది బాగా చిక్కగా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులోకి చివరగా రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. ఉప్పు అనేది చూసి వేసుకోవాలి. ఆల్రెడీ మనం ముక్కలకు పట్టించాం కాబట్టి గ్రేవీ వరకే వేసుకోవాలి. ఒక 5 నిమిషాలకి మనకి చామదుంపలకి ఈ గ్రేవీ అంతా బాగా పట్టిద్ది.
ఒక 5 నిమిషాల నుంచి దింపేసుకుంటే మన చామదుంప కుర్మా రెడీ అయిపోయింది. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి.